అందరికీ నమస్కారం. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అలాగే ఒక లైక్ను కూడా ఇవ్వండి. సైకాలజీ నుంచి మొదటి ప్రశ్న. భాషా వికాసంలో మూడవ దశ ఏది? ఆప్షన్ 1 ప్రాగ్భాష దశ, 2 ముద్దు మాటల దశ, 3 శబ్ద అనుకరణ, 4 భాషా అవగాహన దశ. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ శబ్ద అనుకరణ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలింపబడేవాడు ఒక్కడే. ఆప్షన్స్ 1 అంతఃపరిశీలన, 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంతఃపరిశీలన. మూడవ ప్రశ్న. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. ఆప్షన్ 1 20 జతలు, ఆప్షన్ 2 22 జతలు, ఆప్షన్ 3 23 జతలు, ఆప్షన్ 4 16 జతలు. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 23 జతలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి. ఆప్షన్స్ 1 సర్వాత్మవాదం, 2 పదిలపరుచుకునే భావన, ఆప్షన్ 3 వస్తు శాశ్వత తత్వం, ఆప్షన్ 4 అహం కేంద్రవాదం. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పదిలపరుచుకునే భావన. ఐదవ ప్రశ్న. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ 3 సంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 4 సంప్రదాయ స్థాయి 4వ దశ. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న. క్రింది వానిలో శారీరక అవసరం ఏది? క్రింది వానిలో శారీరక అవసరం ఏది? 1 ఆహారం, 2 దుస్తులు, 3 గృహము, 4 ఆత్మగౌరవం. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆహారం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినది. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినది. ఆప్షన్ 1 విశ్లేషణ, 2 సంశ్లేషణ, 3 శీలస్థాపన, 4 స్వాభావీకరణ. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శీలస్థాపన. మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా ముఖ్యం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నట్లయితే నాకు సపోర్ట్ చేసినట్లే. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. 8వ ప్రశ్న. ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలోని అభ్యసన వైకల్యం. ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 డిస్ఫేసియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. 9వ ప్రశ్న, మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినవారు. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినవారు. ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 వెస్లర్, ఆప్షన్ 3 స్పియర్మన్, ఆప్షన్ 4 భాటియా. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బినే ఈజ్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, మానసిక ఆత్మభావనకు చెందినది. మానసిక ఆత్మభావనకు చెందినది. ఆప్షన్ 1 సన్నగా, ఆప్షన్ 2 విశ్వాసం, ఆప్షన్ 3 బరువు, ఆప్షన్ 4 లింగం. మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్వాసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.